హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎస్సి. ఎలా ఉన్నారు? అందరికీ ఐఎస్సికి స్వాగతం. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద కంటెంట్ దట్ కేమ్ ఇన్ హిందూ న్యూస్ పేపర్ ఆఫ్ 3rd February కదా. 3rd February సాటర్డే, ఈరోజు వీకెండ్. సో కొంచెం ఎంజాయ్ చేసే ముందు జస్ట్ ఈరోజు ఎడిటోరియల్ కంప్లీట్ చేసుకొని సో యూ క్యాన్ హ్యావ్ యువర్ డే. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ అసైన్మెంట్ సొల్యూషన్. నిన్న ఏదైతే అసైన్మెంట్ ఆఫ్ ద డేగా మనం ఇచ్చామో దాన్ని సొల్యూషన్తో మనం ఈరోజు మన సెషన్ని స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ లుక్ ఎట్ ద అసైన్మెంట్ సొల్యూషన్. సో ఏం చెప్తున్నాడో చూద్దాం. నిన్న ఎవరైతే ఆన్సర్ చేశారో వాళ్ళు ఒకసారి చూసుకోండి ఎక్కడెక్కడ మిస్టేక్స్ వస్తున్నాయో, ఎందుకంటే చాలామంది ట్రై చేశారు. ఐ రియలీ అప్రిషియేట్ దోస్ పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు గివ్ సమ్ సొల్యూషన్. ఓకే, రైట్ ఆర్ రాంగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే రాంగ్ చేస్తేనే మనం నేర్చుకోగలం కదా. రాంగ్ చేయకపోతే ఎప్పటికీ నేర్చుకోలేం. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ట్రై చేస్తేనే దాని వాల్యూ ఉంటుంది, ట్రై చేయకపోతే దాని వాల్యూ ఎప్పటికీ ఉండదు. రైట్? ఓకే, అసైన్మెంట్ సొల్యూషన్ చూద్దాం. సో రిఫ్లెక్టింగ్ ఇండియాస్ గ్రో ఎంగేజ్మెంట్ ఇన్ ఆఫ్రికన్ నేషన్స్. ఓకే, యాక్చువల్గా ఇక్కడ చిన్న మిస్టేక్ పడిపోయినట్టుంది. ఓకే, ఇట్ షుడ్ బి విత్ అని పెట్టుండాలి, ఇది ఇన్నని పడిపోయింది. యాక్చువల్గా ఇక్కడ విత్ అని పెట్టి ఉండాల్సింది, విత్ అని. ఓకే, ఎంగేజ్మెంట్ విత్ ఆఫ్రికన్ నేషన్స్. ద బడ్జెట్ హ్యాస్ allocated 200 crores for the African development projects. Okay, the figure is as per revised. Okay, let me check once the question ఒక్కసారి let me check this. ఇది ఎంగేజ్మెంట్ ఇన్నే అనుకుందాం. సరే, okay, reflecting India's grow engagement in African nations, right? The budget has allocated 200 crores for the African development projects. The figure is as per revised estimate for current fiscal అంటే ఫినాన్షియల్ ఇయర్ అన్నట్టుగా చెప్పచ్చు. ఫిస్కల్ అంటే ఫినాన్షియల్ ఇయర్. రైట్, ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉంది. ఏంది రిఫ్లెక్ట్ చేస్తుంది? ఇండియాస్ గ్రో ఎంగేజ్మెంట్. ఇండియాస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ వచ్చిందంటే నౌన్ రావాలి. సో నౌన్ కదా ఎంగేజ్మెంట్, మరి ఇక్కడ ఏం రావాలి? యాడ్జెక్టివ్ రావాలి. మరి యాడ్జెక్టివ్లో గ్రో వాడచ్చా? కొంతమంది గ్రోత్ అని పెట్టారు. గ్రోత్ ఎంగేజ్మెంట్ ఎలా వస్తుందమ్మా? పక్కన నౌన్స్ రావు కదా, మళ్ళీ ఒక ప్రిపోజిషన్ వాడాలి. ఇండియాస్ గ్రోయింగ్ ఎంగేజ్మెంట్, పెరుగుతూ ఉన్న గ్రోయింగ్ ఎంగేజ్మెంట్, వారితో సంబంధాలు మెరుగవుతున్నా అనే మీనింగ్లో వాడతాం. ఎంగేజ్మెంట్ ఇన్ కాదు, విత్ రావాలి ప్రిపోజిషన్. ఎంగేజ్మెంట్ విత్ సంథింగ్, విత్ సమ్ నేషన్. ఎంగేజ్మెంట్ ఇన్ కాదు, వారితో సంబంధాలు, వారితో రావాలి కానీ వారిలో కాదు కదా. ఇన్ అంటే లో అనే మీనింగ్ వస్తుంది, తో, వారితో. సో విత్. ద బడ్జెట్ హ్యాస్ అలొకేటెడ్ 200 crores. ఇది తప్పు, ఎందుకంటే ఒకవేళ ఈ రూపీ సింబల్ లేదనుకోండి 200 crores ఈజ్ కరెక్ట్. బట్ వెన్ ఎవర్ యూ ఆర్ సీయింగ్ దిస్ 200 crore, దీని అర్థం ఎలా చదవాలంటే 200 crore rupees అని చదవాలి. 200 crore rupees. రూపీస్ అన్నది మనకి అంటే ఇలా రాసుకోవచ్చు, 200 crore rupees. అదే ప్లెయిన్గా మనం 200 crores అనొచ్చు, ఇది కరెక్టే. కానీ రూపీస్ వచ్చేటప్పుడు ఇది యాడ్జెక్టివ్ అవుతుంది, సో దాన్ని మనం ప్లూరల్ ఫామ్లో రాయకూడదు. సో అందువల్ల ఇది కూడా రాంగ్. For the African development projects, the figure is as per revised estimate. Estimate noun గా వాడాడు. చాలామంది ఏం చేశారంటే ఎస్టిమేషన్ అన్నట్టుగా పెట్టారు. ఎస్టిమేట్ని మనం వర్బ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు. రివైజ్డ్ ఎస్టిమేట్, ఎస్టిమేట్ అంటే లెక్క కట్టడం, ఇలా జరగచ్చు అన్నట్టుగా ఎస్టిమేట్ చేయడం. సో ఎస్టిమేట్ ఈజ్ రాంగ్, రైట్. ఓకే, రివైజ్డ్ ఎస్టిమేట్ నౌన్గా వాడాడు, రివైజ్డ్ యాడ్జెక్టివ్ అయింది. మళ్ళీ ఫిస్కల్ నౌన్, కరెంట్ యాడ్జెక్టివ్. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ అసైన్మెంట్ సొల్యూషన్. తర్వాత యాడ్జెక్టివ్ అన్నారు సార్, ప్రొవిజనల్ అన్నారు. ఏంటి? ఇంటరిమ్ అని ఒక వర్డ్ చక్కర్లు కొడుతుంది కదా, ఇంటరిమ్ బడ్జెట్. సో ఇంటరిమ్ అంటే మధ్యంతర బడ్జెట్ అంటారు దాన్ని. ఓకే, ఎప్పుడైనా ఎలక్షన్స్లోకి వెళ్తున్నట్టు, ఎప్పుడైనా ఒక ప్రభుత్వం ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు ఆ సంవత్సరం అది ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ని మనం ఇంటరిమ్ బడ్జెట్గా చెప్పుకుంటాం. సో 5 yearsలో ఒక్కసారి వస్తుంది ఇంటర్మ్ బడ్జెట్. అంటే ఈ ఇయర్ మనం ఎలక్షన్స్కి వెళ్తున్నాం కాబట్టి
అది కంప్లీట్ బడ్జెట్గా మనం చెప్పము, దాన్నే మధ్యంతర బడ్జెట్గా మనం ఇంటరిమ్ అని చెప్తాం. ఇంటరిమ్ ఇస్ బేసిక్లీ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ ప్రొవిజనల్ ఆర్ టెంపరీ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, ఇంకో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఇలా ఉండొచ్చు ప్రపోజల్స్, మా ప్రయారిటీస్ ఇవి అని చెప్పి బడ్జెట్ని ప్రవేశపెట్టడాన్ని వీ కాల్ ఇట్ as ఇంటరిమ్ బడ్జెట్. సో నిర్మలా సీతారామన్ గారు మన February 1st ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ అసైన్మెంట్. నౌ విల్ టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. నిన్న నేర్చుకున్న వర్డ్స్ని ఒకసారి ఫాస్ట్గా లెట్స్ ట్రై టు హ్యావ్ అ రీక్యాప్. ఓకే, ఫోర్జ్డ్ అన్నాడు. ఫోర్జ్డ్కి 2 మీనింగ్స్ ఉన్నాయమ్మా. ఫోర్జ్డ్ ద రిలేషన్స్ అంటారు, అంటే బలోపేతం చేయడం అనే మీనింగ్లో, స్ట్రెంగ్థెన్ అనే మీనింగ్లో మనం వాడతాం. ఫోర్జ్ ద రిలేషన్స్ అంటే టు వాట్ వి సే స్ట్రెంగ్థెన్ కదా, బలోపేతం. కానీ నిన్న మనం నేర్చుకున్నటువంటి కాంటెక్స్ట్లో ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ అని విన్నాం, గుర్తుందా? ఫోర్జరీ అంటాం కదా, ఫోర్జరీ యొక్క యాడ్జెక్టివ్ ఫామ్ ఫోర్జ్డ్, రైట్? ఫోర్జరీ అంటే ఏంటమ్మా, అంటే నకిలీ అనే మీనింగ్ వస్తుంది. కౌంటర్ ఫీట్ అనే పదం వాడతాం. కౌంటర్ ఫీట్ అంటే వేరే వారి సైన్ని మనం ఫోర్జరీ చేయడం, అంటే వారిలానే ఉన్నదాన్ని రెప్లికేట్ చేసే ప్రయత్నం చేయడం బై ఎ ఫ్రాడ్యులెంట్ మీన్స్, దట్ ఈస్ కాల్డ్ ఫోర్జ్డ్. సో ఫోర్జ్డ్ ఈస్ బేసిక్లీ ఎ నెగటివ్ యాడ్జెక్టివ్ కదా. సో ఇప్పుడు ఏమవుతుందమ్మా, ఫేక్ అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ కౌంటర్ ఫీట్ అని కూడా చెప్పొచ్చు. కౌంటర్ ఫీట్ మీన్స్ నకిలీ అనే మీనింగ్ వచ్చేటట్లు మనం చెప్పుకోవచ్చు. కౌంటర్ ఫీట్, FEIT, కౌంటర్ ఫీట్. కౌంటర్ ఫీట్ అని అంటాం, కౌంటర్ ఫీట్. అలానే ఫేక్ అని కూడా చెప్పచ్చు. ఓకే, దట్ ఆల్సో మీన్ ద సేమ్. దాంతోపాటు మనం ఇమిటేషన్ అని, ఫాల్స్ అని, ఫాల్స్ ఇమిటేషన్, అన్ఆథెంటిక్ అని కూడా చెప్పచ్చు. అన్ఆథెంటిక్, ఇవన్నీ కూడా సేమ్. ఓకే, తర్వాత స్వీపింగ్ పవర్స్ ఆఫ్ ఈడీకి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాలు అని చెప్పుకున్నాం. విస్తృతమైన అధికారాలు అని చెప్పేటప్పుడు స్వీపింగ్ పవర్స్ అని చెప్పుకోవడం జరిగింది, విచ్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. అంటే ఎక్స్టెన్సివ్ అని చెప్పచ్చా, ఎక్స్టెన్సివ్, ఎలాబొరేటెడ్, ఎక్స్టెన్సివ్ అనే మీనింగ్తో మనం, ఇది కూడా యాడ్జెక్టివే కదా. ఎక్స్టెన్సివ్, ఎక్స్టెండ్, ఎక్స్టెన్షను, ఎక్స్టెన్సివ్, బ్రాడ్, వాస్ట్, ఎక్స్పాన్సివ్, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్. బ్రాడ్, వాస్ట్, ఎక్స్పాన్సివ్, ఎక్స్టెన్సివ్, స్పేషియస్, ఇలా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్ని తెలిపేటువంటి పదాలు. ఎక్స్టెన్సివ్, బ్రాడ్, వాస్ట్, ఎక్స్పాన్సివ్, స్పేషియస్, రైట్? నెక్స్ట్ ఇంప్లికేషన్స్. సో ఇంప్లికేషన్స్ అన్నది నౌన్ కదా, ION, ఇంప్లికేషన్స్. సో ఎలాంటి ఇండికేషన్స్ అనే మీనింగ్ వస్తుంది. ఇటు ఇన్ఫర్ అంటాం కదా, వాట్ డస్ ఇట్ ఇన్ఫర్, వాట్ డస్ ఇట్ ఇండికేట్. ఇన్ఫరెన్సెస్ అన్న, ఇండికేషన్స్ అన్న సేమ్. ఇన్ఫరెన్స్ దేని సూచిస్తుంది, ఇండికేషన్. ఇన్నుఎండో అంటారు, ఇన్నుఎండో అన్న కూడా ఇండికేషన్ అనే మీనింగ్లో వస్తుంది. ఇన్నుఎండో అంటే ఇంటెన్షన్, దేన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ యువర్ ఇన్నుఎండో అని కూడా చెప్పొచ్చు. సజెషన్, హింట్. ఓకే, సజెషన్, హింట్, ఆల్ దీస్ మీన్ ద సేమ్, సజెషన్ ఆర్ హింట్. నెక్స్ట్ అసాల్ట్ అమ్మా. అసాల్ట్ నెగటివ్ నౌన్ విచ్ మీన్స్ అటాక్, దాడి అనే మీనింగ్లో వాడతాం. దాడి అన్న, ఆన్స్లాట్ అన్న సేమ్. ఆన్స్లాట్ అన్న అటాక్. భౌతిక దాడులు అంటారు కదా, ఫిజికల్ అసాల్ట్ అంటారు. సెక్షువల్ అసాల్ట్, లైంగిక దాడి, సెక్షువల్ అసాల్ట్. ఫిజికల్ అసాల్ట్, భౌతిక దాడి, రైట్? ఫ్యూడ్ అన్నాడు. ఫ్యూడ్ అంటే ఏంటమ్మా, ఫ్యూడ్ అంటే గొడవ, ఆర్గ్యుమెంట్, కలహం అంటాం కదా. ఫ్యామిలీ ఫ్యూడ్స్ అనే వర్డ్ మనకు వచ్చింది, కుటుంబ కలహాలు అని చెప్పడం. సో దట్ ఈస్ డిస్ప్యూట్, క్వారల్, ఆర్గ్యుమెంట్, కాన్ఫ్లిక్ట్, ఇవన్నీ చెప్పచ్చు. అంతేనా? తర్వాత ఎంటాంగిల్ అన్నాడు. ఎంటాంగిల్ అంటే బాగా కాంప్లికేటెడ్. ఎంటాంగిల్ అంటే ట్యాంగిల్స్ అంటే చిక్కుముడులతో కూడిన, అంటే బాగా కాంప్లెక్స్ అనే మీనింగ్తో వాడతాం. ఎంటాంగిల్ వర్బ్గా వాడచ్చు, అంటే బాగా చిక్కుముడులతో కూడిన. నాటెడ్ అనొచ్చు కదా, నాటి, నాట్, KNOT అంటే చిక్కుముడులతో కూడిన. కాంప్లెక్స్, కాంప్లెక్స్, కాంప్లికేటెడ్, కాంప్లెక్స్, ఇవన్నీ కూడా వర్బ్స్. ఓకే, నాట్ అంటే ఏంటమ్మా, చిక్కుముడులతో కూడిన అని చెప్పొచ్చు కదా. సో దట్ ఈజ్ యువర్ నాట్. ఇంటర్లేస్ అని,
ఇంటర్వైన్ అని, ఇంటర్లేస్ చూసారా, ఇంటర్లేస్, ఇంటర్వైన్, ఒకదాంతో ఒకటి ముడిపడిపోయి చిందరవందరగా ఇష్టం వచ్చినట్లుగా. ఓకే, దట్ ఈస్ కాల్డ్. మీకు జనరల్గా ఇయర్ ఫోన్స్ ఉండేవి గుర్తుందా, అంటే ఇప్పుడు తగ్గిపోయి, కానీ మనకు వైడ్ ఇయర్ ఫోన్స్ అప్పుడు చుట్టేసేవి ఇష్టం వచ్చినట్లుగా, వాటిని తీయడానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ బికమింగ్ నాటీ, ఎంటాంగిల్డ్, చిక్కుముడులతో కష్టమయ్యేది దాన్ని విప్పడం, నీట్గా స్ట్రైట్ చేయడం. సో ఆ కాంటెక్స్లో మనం ఎంటాంగిల్ వాడతాం. దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ that are related to yesterday's revision vocabulary. Now we will try to look at the editorial. So what is the title of today's editorial అనేది ఒకసారి మనం గమనిద్దాం. ఏమంటాడంటే పాపులేషన్ ప్రయారిటీస్. ఓకే, పాపులేషన్ అంటే ఏంటమ్మా, జనాభా. ప్రయారిటీస్ అంటే ప్రాధాన్యతలు. ప్రయారిటీస్, దిస్ ఈజ్ అ నౌన్, ప్లూరల్ నౌన్. పాపులేషన్ అంటే జనాభా. No survey can substitute the census yet to be conducted for this decade. సో ఏ సర్వే కూడా సెన్సస్ని, అంటే జనగణన అంటాం. జనరల్గా సెన్సస్ అంటే ఏంటమ్మా, జనగణన, మీకు తెలుసు కదా. ఎవ్రీ 10 yearsకి ఒకసారి జరిగే పాన్ ఇండియా, నేషనల్ వైడ్ జరిగేటువంటి ఒక ఎక్సర్సైజ్ ఇది, కసరత్తు అంటారు కదా. సో అదే సెన్సస్. అయితే ఎటువంటి సర్వే కూడా దాన్ని సబ్స్టిట్యూట్ చేయలేదు. ఓకే, దాని బదులుగా రాలేదు అన్నట్టుగా చెప్తున్నాడు. ఎట్ టు బీ కండక్టెడ్ దిస్ టికెట్ అంటే ఈ 10 years కాలం ముగిసినప్పటికీ మనం ఇంకా కండక్ట్ చేయలేకపోయాం ఈసారి. ఓకే, ఈసారి సెన్సస్ అనేది ఇంకా పెండింగ్ ఉంది, జనగణన అనేది కంప్లీట్ కాలేదు. ఓకే, సో ఏ సర్వే కూడా దాన్ని సబ్స్టిట్యూట్ చేయలేదు అన్నట్టుగా చెప్తున్నాడు, రీప్లేస్ చేయలేదని. సరే ఒకసారి చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్ వన్స్, వాట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు సే. ఓకే, అసలు ఈ కాంటెక్స్ట్ ఏంటి, ఎందుకు ఇప్పుడు సడన్గా ఎందుకు పాపులేషన్కి సంబంధించినటువంటి అంశం లేవనెత్తారు, ఏ కాంటెక్స్లో అది రావాల్సి వచ్చింది అన్నది మనం ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇన్ వాట్ వాజ్ అన్ ఇంట్రిగ్గింగ్ స్టేట్మెంట్ ఇన్ హెర్ ఇంటరిమ్ బడ్జెట్ స్పీచ్, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ సెడ్ దట్ ఏ హై పవర్డ్ కమిటీ విల్ బీ కాన్స్టిట్యూటెడ్ టు కన్సిడర్ ద ఛాలెంజెస్ అరైజింగ్ ఫ్రమ్ ఫాస్ట్ పాపులేషన్ గ్రోత్ అండ్ డెమోగ్రాఫిక్ చేంజెస్. ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ వల్ల మళ్ళీ అది తెరపైకి వచ్చింది. ఓకే, జనగణన గురించి ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే, మన నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి, ఆమె మధ్యంతర బడ్జెట్ స్పీచ్లో ఆమె ఏమని చెప్పారంట, ఇట్ వాజ్ అన్ ఇంట్రిగ్గింగ్ స్టేట్మెంట్, అంటే చాలా ఇంట్రెస్టింగ్. ఇంట్రిగ్గింగ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, స్టేట్మెంట్ ఈజ్ అ నౌన్. ఓకే, సో ఆ స్టేట్మెంట్ ఎలా ఉందంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందంట. ఏమని చెప్పారంట, హై పవర్డ్ కమిటీ విల్ బీ కాన్స్టిట్యూటెడ్, ఒక హై పవర్ కమిటీని మేము అపాయింట్ చేస్తున్నాము, మేము ఫామ్ చేస్తాం. కాన్స్టిట్యూటెడ్ అంటే దాన్ని ఏర్పాటు చేయబోతున్నాము అన్నట్టుగా చెప్పారు. దేనికోసం అమ్మా, టు కన్సిడర్ ద ఛాలెంజెస్ అరైజింగ్ ఫ్రమ్ ఫాస్ట్ పాపులేషన్ గ్రోత్. ఎటువంటి సవాళ్ళు అయితే ఎదుర్కోబోతున్నాము, అది దేనివల్ల, ఈ పాపులేషన్ గ్రోత్ బాగా పెరిగిపోతుంది అనే నేపథ్యంలో. అలానే డెమోగ్రాఫిక్ చేంజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డెమోగ్రఫీ అంటే అర్థం కావాలి. వాట్ డూ యూ మీన్ బై డెమో? డెమో ఇస్ బేసిక్లీ, డెమో అన్న రూట్ వర్డ్ మనకి పీపుల్కి సంబంధించినటువంటి రూట్ వర్డ్ డెమో. గ్రఫీ అంటే స్టడీ. స్టడీ ఆఫ్ పాపులేషన్ ఇస్ నథింగ్ బట్ యువర్ డెమోగ్రఫీ. అయితే డెమోగ్రఫిక్ చేంజెస్ అంటున్నాడు అంటే అర్థం ఏంటి? బేసిక్గా డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. డెమోగ్రఫిక్ చేంజెస్ అంటే అర్థం ఏంటంటే యూత్ పాపులేషన్. ఎకానమీకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసేది ఏ సెక్షన్ అమ్మా? యూత్. బికాస్ దే ఆర్ ఏబుల్ టు వర్క్ అండ్ దే విల్ కాంట్రిబ్యూట్ టు ద ఎకానమీ. సో ఎకానమీకి వారి పాత్ర ఎక్కువగా అవసరం ఉంటుంది. సో ఏ దేశానికైతే డెమోగ్రఫిక్ డివిడెంట్ ఎక్కువగా ఉంటుంది అని అంటే దాని అర్థం ఏంటంటే ఈ పాపులేషన్ పరంగా చేంజెస్. ఇక్కడ డెమోగ్రఫిక్ చేంజెస్ అంటే పాపులేషన్ పరంగా చేంజెస్ అని అర్థం. బట్ నేను డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఏంటో చెప్తున్నాను. సో విచ్ విల్ కాంట్రిబ్యూట్ టు ద ఎకానమీస్ ప్రోగ్రెస్. అంటే అక్కడ యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉండడాన్ని మనం డెమోగ్రఫిక్ డివిడెంట్. వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా అని అంటే ఏం చెప్తారు? డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? డివిడెంట్ అంటే ప్రాఫిట్, డివిడెంట్ అంటే మనకు ఉండేటువంటి అడ్వాంటేజ్ అనే మీనింగ్. సో మనకుంటే యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల కంపేర్ టు చిల్డ్రన్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్. సో వారితో పోల్చుకుంటే వీరు ఎక్కువగా పనిచేయడం వల్ల ఎకానమీకి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో దేశం ప్రగతి పదాన మూవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకే ఏ కంట్రీకైనా అదొక పెద్ద వరం అవుతుంది డెమోగ్రాఫిక్ డివిడెంట్ అనేది. మన దేశానికి ఇది ఉంది, పొటెన్షియల్ ఉంది. సో విత్ ద యూనియన్ గవర్నమెంట్ రిపీటెడ్లీ పోస్ట్పోనింగ్ ద డెసెనియల్ సెన్సస్. డెసెనియల్ అంటే అర్థం ఏంటమ్మా? అక్కరింగ్ వన్స్ ఇన్ ఎవ్రీ 10 years. డెసెనియల్, బైఎన్నియల్
ఓకే, ఎన్నియల్ మీన్స్ ఎన్నిసార్లు, మరే వన్స్ ఇన్ ఎవ్రీ. డెక్ అంటే డిఈసి అంటే 10. సో వన్స్ ఇన్ ఎవ్రీ 10 years, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒక ఎక్సర్సైజ్నే మనం డెసెన్నియల్ సెన్సస్ అంటాం. ఓకే, జనగణన. సో యూనియన్ గవర్నమెంట్ పోస్ట్ పోన్ చేస్తూనే ఉంది మాటి మాటికి. ఓకే, ఇట్ హ్యాస్ నాట్ బీన్ కండక్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అ డెకేడ్ సిన్స్ 1881. 1881 నుంచి చూసుకుంటే కనుక ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ అనేది క్యాల్కులేట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈసారి మాత్రం ఫస్ట్ టైం హిస్టరీలో చూసుకుంటే తప్పింది. ఈసారి డేట్ అయితే తప్పిందనమాట. దెర్ ఈస్ నో డైరెక్ట్ ఎవిడెన్స్ టు సపోర్ట్ దిస్ స్టేట్మెంట్. కాకపోతే డైరెక్ట్ ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు ఈ స్టేట్మెంట్ని సపోర్ట్ చేయడానికి. ఏ స్టేట్మెంట్ని ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు. 1881 నుంచి మన దగ్గర ఎవ్రీ టైం అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ అనేది కండక్ట్ చేశారన్న దానికి డైరెక్ట్ ఎవిడెన్స్ లేదని చెప్తున్నాడు. ఓకే, ప్రూఫ్ లేదు, ఎవిడెన్స్. ఇట్ ఈస్ ఎవిడెంట్, ఇట్ ఈస్ క్లియర్. ఎవిడెంట్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ వెరీ క్లియర్, చాలా స్పష్టం. దట్ ఇండియా ఈజ్ నౌ ద మోస్ట్ పాపులస్ కంట్రీ. జనాభా ప్రాతిపదికన ఇండియా ఈజ్ ద మోస్ట్ పాపులస్, ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం ఏదమ్మా? ఇండియా. బట్ ద శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ స్టాటిస్టికల్ రిపోర్ట్ ఇన్ 2020 and the National Family Health Survey 5 2019 to 21 have shown that the total fertility rate in India has fallen to 2 overall, with only a few states, Bihar, Meghalaya, Uttar Pradesh, Jharkhand and Manipur having a TFR above 2.1. అయితే ఇక్కడ బట్ అని ఎందుకు వచ్చింది చెప్పండి? బట్ అనే ఒక కాంట్రాస్ట్ కనెక్టర్ని వాడటం జరిగింది. బట్ అన్నది మనం రెండు కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ని కనెక్ట్ చేయడానికి వాడే కనెక్టర్. ఇండియా మోస్ట్ పాపులస్ కంట్రీ అంటున్నారు. కాకపోతే శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ యొక్క స్టాటిస్టికల్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని, అదే 2020 అండ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, ఈ రెండు రిపోర్ట్స్ని మనం కన్సిడర్ చేస్తే కనుక, సో అందులో బయటపడినటువంటి నిజాలు ఏంటంటే, బయటపడినటువంటి డేటా ఏంటంటే, టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఎంతమంది పిల్లల్ని కనగలదు ఒక విమెన్ అన్నదాన్ని ఇండికేట్ చేసేటువంటి ఒక పారామీటర్ అది టోటల్ ఫర్టిలిటీ రేట్, TFR అని అంటారు. సో ఇండియాలో TFR ఎంత ఉందంట? హ్యాస్ ఫాలెన్ టు 2 ఓవరాల్, అంటే ఇద్దరికంటే ఎక్కువ పిల్లల్ని కనట్లేదు అనే మీనింగ్లో మనకి TFR 2 ఫాలెన్ టు 2 అంటే అంతకుముందు ఎక్కువగా ఉండేది, ఇప్పుడు 2కి పడిపోయింది ఓవరాల్గా చూసుకుంటే అని చెప్పడం జరుగుతుంది. విత్ ఓన్లీ ఏ ఫ్యూ స్టేట్స్. అయితే ఇక్కడేమో ఏముంటుంది? మోస్ట్ పాపులస్ అంటున్నారు. అక్కడ చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 2కి పడిపోయింది అంటున్నారు. పడిపోయినప్పుడు మోస్ట్ పాపులస్ ఎలా అవుతుంది? అదే అక్కడ చెప్తున్నాడు, బట్ అంటున్నాడు. అందుకే అయితే కొన్ని స్టేట్స్ అయితే 2 కన్నా ఎక్కువ ఉన్నాయి. ఏంటవి? బీహార్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ అండ్ మణిపూర్. సో ఇక్కడ మాత్రం నమోదైనటువంటి TFR వాల్యూస్ చూసారా? 2.98, 2.9, ఇవన్నీ 2 కన్నా ఎక్కువగా ఉన్నాయి. సో అది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇది ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఎక్స్ప్లిసిట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇంప్లిసిట్గా లేదు, కానీ ఎక్స్ప్లిసిట్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అక్కడ లిటరసీ తక్కువ, సోషియో ఎకానమిక్ కండిషన్ అనేది అంతగా బాగా లేదు. అందుకే నిర్దేశించినటువంటి మనకు ఓవరాల్గా ఉన్నటువంటి ఆ 2 కన్నా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. సో అక్కడ లిటరసీ రేట్ తక్కువ అండ్ సోషియో ఎకానమిక్ కండిషన్స్ ఆర్ వెరీ పోర్. సో ఈ విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ద్వారా, డేటా ద్వారా. క్లియర్లీ the high population growth of the kind seen in the 20th century has been largely arrested. అప్పుడు 20వ శతాబ్దం అప్పుడు ఆ హై పాపులేషన్ గ్రోత్ ఏ రకంగా అయితే ఉండిందో దాన్నైతే మాత్రం బాగానే చాలా వరకు మనం ఆపగలిగాం. అరెస్టెడ్ అంటే ఆపగలగడం, స్టాప్డ్ అనే మీనింగ్ వస్తుంది. ద TFR ఫెల్ ఫ్రమ్ 5.7 in 1950 to 2 in 2020. ఓకే, దగ్గర 70 yearsలో 5.7 నుంచి 2కి పడిపోయాం మనం. అంటే ఇంప్రూవ్ అయినట్టే కదా. TFR పడిపోయింది. అల్బేట్ డిఫరెన్షియలీ అక్రాస్ రీజన్స్. ఈవెన్ దో, అల్బేట్ అంటే ఈవెన్ దో డిఫరెన్షియలీ రీజన్స్ మొత్తానికి ఒక్కొక్కలా ఉన్నాయి. అన్ని చోట్ల 2 అని కాదు, బట్ ఓవరాల్గా మనకి 2 అనే వాల్యూకి చేరుకున్నాం. TFR 5.7 నుంచి 2కి. అయితే రీజన్ పరంగా మారిపోతుంటాయి. ఓకే, పలానా రీజన్లో ఎక్కువ, ఇంకొన్ని రీజన్స్లో ఇంకా తక్కువ. సో మొత్తానికి ఓవరాల్గా అయితే 2 వాల్యూ అనేది రీచ్ అయ్యాం మనం. ద
Population share of the southern states reduced to 21% in 2011 from 26% in 1951, largely a consequence of a rapid reduction in TFR due to better socio-economic outcomes and education despite higher migration to these states. చూసారా ఇక్కడ ఏమంటున్నాడంటే పాపులేషన్ షేర్ అంటున్నాడు. అంటే సదరన్ స్టేట్స్ మన 4 స్టేట్స్ ఇప్పుడు 5 ఉన్నాయా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో 21%కి పడిపోయిందంట 2011. ఓకే, 1951లో 26% ఉండింది, 21%కి పడిపోయిందంట. దీనివల్ల మనకి ఏం అర్థమవుతుంది? సో అక్కడ కాంట్రిబ్యూషన్ అనేది తగ్గింది ఓవరాల్ పాపులేషన్లో సదరన్ స్టేట్స్ యొక్క కాంట్రిబ్యూషన్. సో దీని నుంచి మనకి ఏం అర్థమవుతుంది? లిటరసీ బాగా పెరిగింది, సో అందరిలో అవేర్నెస్ బాగా పెరుగుతుంది. అలానే ఈ వీటిని ఏమంటాం, ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కూడా బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అనే ఇండికేషన్ని మనకి ఇస్తుంది. మన ఈ అవుట్కమ్స్ నుంచే ఎలా ఫంక్షన్ అవుతుంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఏ పారామీటర్స్ బాగా ఉన్నాయి, సోషియో ఎకానమిక్ కండిషన్స్ బాగా మెరుగయ్యాయి. చూసారా, బెటర్ సోషియో ఎకానమిక్ అవుట్కమ్స్. అండ్ డిస్పైట్ హయ్యర్ మైగ్రేషన్ టు ది స్టేట్స్, ఇక్కడ నుంచి మైగ్రేట్ అవుతారు. ఎక్కడి నుంచి? నార్త్ నుంచి సౌత్కి. కంపేర్ టు సౌత్ టు నార్త్, సౌత్ నుంచి నార్త్కి వెళ్ళే సంఖ్యను చూసుకుంటే కనుక నార్త్ నుంచి సౌత్కి వచ్చే సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? బికాస్ దెర్ ఆర్ అడిక్వేట్ ఆపర్చునిటీస్ ఇన్ సదరన్ స్టేట్స్ కంపేర్ టు ద నార్దర్న్ స్టేట్స్. అందుకే అక్కడ నుంచి ఎక్కువగా బీహార్ నుంచి, ఒడిస్సా నుంచి, రైట్, యూపీ నుంచి మనకి ఎక్కువగా మైగ్రేషన్స్ కనిపిస్తుంటాయి టువర్డ్స్ సౌత్. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ అక్కడ. మనకి ఇక్కడ కంపారిటివ్గా చూసుకుంటే ఆపర్చునిటీస్ బెటర్గా ఉంటాయి. అదే చెప్తున్నాడు. సో మైగ్రేషన్ పెరిగిపోతున్నప్పటికీ కూడా మన కాంట్రిబ్యూషన్ ఎక్కడ కూడా బాగానే మనం తగ్గించగలిగాము 21%కి అని చెప్తున్నాడు. వైల్ ది సర్వేస్ మెన్షన్డ్ ఆర్ robust and necessary, they are no substitute for the comprehensive census. The continued delay in its implementation reflects poorly on the Union Home Ministry that is motivated by other priorities rather than executing a vital program of Indian governance. ఓకే, క్రిటిసైజ్ చేస్తున్నాడమ్మా. ఈ సర్వేలు ఏవైతే మెన్షన్ చేశారో అవి రోబస్ట్, అంటే అవి కొంచెం పవర్ఫుల్లే, వాటిని మనం నమ్మచ్చు, నెసెసరీ కూడా. కాకపోతే అవి ఏ విధంగా కూడా సబ్స్టిట్యూట్ చేయలేవు. దేర్ ఆర్ నో సబ్స్టిట్యూట్. అవి ఏ విధంగా కూడా రీప్లేస్ చేయలేవు. దేన్ని? కాంప్రహెన్సివ్, సమగ్రమైనటువంటి జనగణనని ఈ సర్వేలు ఏవి కూడా రీప్లేస్ చేయలేవని క్లియర్గా మెన్షన్ చేశాడు. ద కంటిన్యూడ్ డిలే, ఎప్పటి నుంచో ఆ డిలే, మనం ఏమంటాం డిలే అంటే ఏంటి? అక్కడ ఈ జాప్యం ఏదైతే జరుగుతుందో అది అలా కంటిన్యూ అవుతుంది. సో ఇది ఖచ్చితంగా దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, దేన్ని ప్రతిబింబిస్తుంది? ఈ డిలే ఇంప్లిమెంటేషన్. సో ఈ ఇంప్లిమెంటేషన్ జరగకుండా ఈ డిలే ఏదైతే జరుగుతుందో కంటిన్యూస్గా, అది దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుందంటే పోర్లీ ఆన్ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ. సో దాన్ని ఏమంటాం? హోం మంత్రిత్వ శాఖ, గృహ మంత్రిత్వ శాఖ యొక్క పూర్ పర్ఫార్మెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎందుకంటే దాని ప్రాధాన్యతలు వేరేగా ఉన్నాయి. అదర్ దాన్ ఎగ్జిక్యూటింగ్ ఏ వైటల్ ప్రోగ్రామ్. వైటల్ అంటే వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. భారత పాలనా వ్యవస్థ, గవర్నెన్స్ అంటే పాలన కదా. సో మన పాలనకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనేది సెన్సస్ క్యాలిక్యులేషన్ అనేది. ఓకే, సెన్సస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో అది ఎగ్జిక్యూట్ కానివ్వకుండా దానికి వేరే ప్రయారిటీస్ పెరిగిపోయాయి అన్నట్టుగా చెప్తున్నాడు. బేసిక్గా బీజేపీ ఏంటమ్మా, మతాన్ని బేస్ చేసుకొని మనం ఎక్కువగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటుంటారు. సో ఇప్పుడు ఈ సెన్సస్ అవడం వల్ల ఏంటి, మనకి చాలా అదర్ ఫ్యాక్టర్స్ తెలుస్తాయి. అంటే ఏంటమ్మా తెలిసేవి? కాస్ట్ బేసిస్ మీద చాలా వరకు విషయాలు బయటపడతాయి, జెండర్ ప్యారిటీ మీద, ఓకే, అర్బనైజేషను, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ అనేవి బయటకు వస్తాయి. సెన్సస్ అనేది సమగ్రంగా జరిగితే జెండర్ ఈక్వాలిటీ సరిపోతుందా లేదా, అర్బనైజేషన్ ఎంతవరకు పెరుగుతుంది, ఓకే, మైగ్రేషన్ ఏ విధంగా అవుతుంది పాపులేషన్ బేస్ చేసుకొని, అలానే యూత్ కాంట్రిబ్యూషన్, అంటే మనం ఏమనుకున్నాం డెమోగ్రాఫిక్ డివిడెంట్. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ బయటకు వస్తాయి. ఓకే, సో అందుకే హోమ్ మినిస్ట్రీ యొక్క ప్రయారిటీస్ అన్నవి సరిగ్గా లేవు. సో అందువల్ల అది డిలే చేస్తుంది, అది ఖచ్చితంగా మంచిది కాదు. ఓకే, రిఫ్లెక్ట్స్ పూర్లీ అని చెప్తున్నాడు అనమాట. ద డెమోగ్రఫిక్ షిఫ్ట్ ఇన్ ఇండియా అండ్ రైజింగ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. ఓకే, డెమోగ్రఫిక్ షిఫ్ట్ అంటున్నాడు. ఇండియాలో ఈ పాపులేషన్ పరంగా వచ్చినటువంటి మార్పు,
అండ్ రైజింగ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ అంటే అర్థం ఏంటమ్మా, జీవనకాలం ఎంతవరకు పెరుగుతుంది, చనిపోయే టైంకి మనం ఎంత ఏజ్ ఉంది అని చెప్పడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్. ఎంతమంది చనిపోతున్నారు, ఏ ఏజ్కి చనిపోతున్నారు. ఓకే, ఈ రెండు దేనికి దారి తీసాయంట, రిజల్టెడ్ ఇన్, ఈ రెండు దేనికి దారి తీసాయంటే ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. కొన్ని సవాళ్ళు, అదేవిధంగా కొన్ని అవకాశాలు. సవాళ్ళు, అవకాశాలు. ద మచ్ టౌటెడ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. టౌటెడ్ అంటే మీనింగ్ ఏంటంటే అడ్వర్టైజ్డ్, బాగా చెప్పుకోబడ్డ, అందరి నోట్లో నానిన, ఎక్కువ అందరి నోట్లో నానిన టర్మ్ని మనం మచ్ టౌటెడ్, దానికి ఎక్కువ పబ్లిసిటీ, ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ అవ్వడం అంటే హోర్డింగ్స్ పెట్టడం అని కాదు, ఎక్కువ మంది దాని గురించి మాట్లాడడం అనే మీనింగ్లో డెమోగ్రాఫిక్ డివిడెంట్ అన్నాం. డివిడెండ్ అంటే ఏంటమ్మా, ప్రాఫిట్, అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే యూత్ కాంట్రిబ్యూషన్, ద రిలేటివ్లీ హై ప్రపోర్షన్ ఆఫ్ ద వర్కింగ్ ఏజ్. ఎప్పుడైనా మీకు హైఫన్ కనిపించిందంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ ట్రైంగ్ టు డిఫైన్ దట్ టర్మ్. ఆ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే తెలియని వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఒక స్టేట్మెంట్ని డెఫినేషన్ రూపంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అది ద రిలేటివ్లీ హై ప్రపోర్షన్ ఆఫ్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇన్ ద డెవలపింగ్ వరల్డ్. అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రపంచంలో రిలేటివ్లీ హై ప్రపోర్షన్ అంటే కంపారిటివ్గా వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉండడం. ప్రపోర్షన్ అంటే తెలుసు కదా, భాగం. హై ప్రపోర్షన్ ఆఫ్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్, పనిచేసేటువంటి పాపులేషన్ అంటే యంగ్ పీపుల్, యూత్ ఈజ్ మీనింగ్ఫుల్. అది ఎప్పుడు మీనింగ్ఫుల్ అవుతుంది, ఓన్లీ ఇఫ్ దేర్ ఆర్ సఫిషియంట్ జాబ్స్ అండ్ ఇఫ్ దే ఎంజాయ్ సమ్ డిగ్రీ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ. ఓకే, దట్ విల్ హెల్ప్ దెమ్ వెన్ దే ఏజ్. సో ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ బాగా ఉండాలి, మీనింగ్ఫుల్గా ఉండాలి అనేటప్పుడు మనకేంటి, యూత్ జస్ట్ వర్కింగ్ పాపులేషన్కి కాంట్రిబ్యూట్ చేసేటువంటి యూత్ ఉంటే సరిపోదు, జాబ్స్ ఉండాలి కదా, సఫిషియంట్ జాబ్స్ ఉండాలి. జాబ్స్ని క్రియేట్ చేసుకోగలిగితేనే, వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే వారు పనిచేస్తారు, ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తారు. మరి సఫిషియంట్ జాబ్స్ లేనప్పుడు వాళ్ళు ఉన్నా కూడా లాభమే ఉంటుంది, వాళ్ళని మనం వాడుకోలేకపోతున్నాం. ఓకే, సో ఇఫ్ దెర్ ఆర్ సఫిషియంట్ జాబ్స్, సరిపడా జాబ్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోగలగాలి. అండ్ ఇఫ్ దే ఎంజాయ్ సమ్ డిగ్రీ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ. సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటి, సామాజిక భద్రత. సామాజిక భద్రతను కూడా మనం ఏర్పాటు చేయగలగాలి. అప్పుడే వాళ్ళు అడ్వాంటేజ్, దానికి ఒక అర్థవంతంగా ఉంటుంది, డెవలపింగ్ వరల్డ్కి కాంట్రిబ్యూట్ చేసే విధంగా ఈ డెమోగ్రాఫిక్ డివిడెంట్ని మనం మీనింగ్ఫుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, అర్థవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. సో సామాజిక భద్రత అంటే ఏంటమ్మా, అంటే కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడం, పిఎఫ్ అని, రైట్, ఇన్సూరెన్స్ అని చెప్పి, రైట్, పెన్షన్స్ అని చెప్పి, పీపీఎఫ్. సో వీటి వల్ల ఏంటంటే ఒక భద్రత అనమాట. ఫ్యూచర్లో మనం ఏజ్ అయిపోయినా కూడా మనకంటూ ఒక నిధి లాంటిది, మనకేదో ఒక అసిస్టెన్స్ లాగా, మానిటరీ అసిస్టెన్స్ లాగా మనకి గవర్నమెంట్ ఏర్పాటు చేయగలగడం. వెన్ దే ఏజ్, వాళ్ళు ఏజ్ అయిపోయినా కూడా వాళ్ళకు ఒక సోషల్ సెక్యూరిటీ అనేది మనం కల్పించగలగాలి. విత్ హై unemployment and the creation of non-farm jobs which will increase productivity and cater to skilled employment relatively slack in the last few years, there is the possibility of the country squandering this dividend. సో హెచ్చరిస్తున్నాడమ్మా, కొన్ని ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని ఎటర్ దీన్ని క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు విత్ సమ్ వ్యాలిడ్ ప్రూఫ్స్. ఏంటది, హై ఎంప్లాయ్మెంట్, బాగా ఉద్యోగలేమి కదా, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం బాగా పెరిగిపోతుంది. అండ్ ద క్రియేషన్ ఆఫ్ నాన్ ఫార్మ్ జాబ్స్ అంటే అగ్రికల్చర్ సెక్టర్లో పని చేయకుండా వేరే అదర్ స్పియర్స్లో కాంట్రిబ్యూట్ చేయడం. సో మనకి జనరల్గా 3, అగ్రికల్చర్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ జీడిపికి కంపేర్ టు దిస్. కాకపోతే ఎక్కువ మంది సంఖ్యలో పరంగా చూసుకుంటే, సంఖ్య పరంగా ఏ ఫీల్డ్లో ఎక్కువ మంది ఉన్నారా అంటే అది అగ్రికల్చర్ సెక్టర్లోనే ఎక్కువ మంది ఉన్నారు. కానీ తక్కువ మెంబర్స్లో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేది ఏంటంటే అది సర్వీస్ సెక్టర్. సో మనం కన్వర్ట్ చేయాలి. సో ఈ అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటి, ఏ పని లేకపోవడం వల్ల, ఇంకా వేరే ఏవి తెలియకపోవడం వల్ల వారు దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. సో అది కూడా ప్రొడక్టివ్గా జరగట్ల పని. సో అది కూడా ఒక రకంగా డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అతను ఎంప్లాయ్మెంట్లా అనిపిస్తుంది కానీ నిజంగా అది ఎంప్లాయ్మెంట్ కాదు, డిస్గైజ్డ్ అంటే ముసుగు వేసి ఉన్నా అని చెప్పడం. ఓకే, నాన్ ఫార్మ్ జాబ్స్ని క్రియేట్ చేయగలగాలి విచ్ విల్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ అండ్ క్యాటర్ టు స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళ స్కిల్స్ని పెంచి మన జీడిపి కాంట్రిబ్యూషన్కి వాళ్ళ తోడ్పాటును అందించే విధంగా. సో దట్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ, అంటే అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ జీడిపిగా మనం చెప్పుకోవచ్చు.
రిలేటివ్లీ స్లాక్ అంటే SLACK స్లాక్ అంటే లేమి అని చెప్పచ్చా, నెగిటివ్ వర్డ్ అది. ఓకే, స్లాక్ అంటే స్లో అని చెప్పచ్చా. ఓకే, ఎలా వాడడమ్మా దాన్ని? రిలేటివ్లీ స్లాక్ అంటున్నాడు. రిలేటివ్లీ యాడ్వర్బ్ కదా, సో స్లాక్ని మనం ఎలా చూసుకోవచ్చు? యాడ్జెక్టివ్గా మనం చూసుకునే అవకాశం ఉంది. మందగింపు అంటాం కదా, మందగించటం స్లాక్. ఓకే, దట్ ఈస్ స్లాక్. గత కొన్నేళ్ళుగా చూసుకుంటే చాలా వెనకబడి ఉంది. దేర్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ ద కంట్రీ స్క్వాండరింగ్ దిస్ డివిడెండ్. సో దీంతో మనకి ఏమర్థం అవుతుందంటే మనకు ఉన్నటువంటి ఈ అడ్వాంటేజ్ని మనం వేస్ట్ చేసుకుంటున్నాం. స్క్వాండర్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటమ్మా? అనవసరంగా దాన్ని వృధా చేస్తున్నాం అనే మీనింగ్లో వాడతాం స్క్వాండర్. వృధా చేస్తున్నాము. ద హై పవర్డ్ కమిటీ విల్ బీ పర్ఫార్మింగ్ అ క్రూషియల్ రోల్ if it engages meaningfully in addressing questions related to jobs and social security and the challenges citizens face due to rapid urbanization and mechanization of work. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఏదైతే చెప్పారో హై పవర్డ్ కమిటీని మేము ఏర్పాటు చేయబోతున్నామని, సో ఆ హై పవర్డ్ కమిటీ ఏం చేయబోతుంది? ఇట్ విల్ బి పర్ఫార్మింగ్ ఎ క్రూషియల్ రోల్. చాలా ఇంపార్టెంట్ పాత్ర, చాలా ప్రముఖ కీలక పాత్ర పోషించబోతుంది. ఇఫ్ ఇట్ ఎంగేజెస్ మీనింగ్ఫుల్లీ, సో అది కానీ సరిగ్గా అర్థవంతమైనటువంటి ఒక మీనింగ్ని మీనింగ్ఫుల్లీ. ఓకే, ఇన్ అడ్రసింగ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు అంటే పరిష్కరించడం. ఎటువంటి ప్రశ్నలకు పరిష్కారం లభిస్తుందమ్మా? రిలేటెడ్ టు జాబ్స్ అండ్ సోషల్ సెక్యూరిటీ అండ్ ద ఛాలెంజెస్ సిటిజన్స్ ఫేస్ డ్యూ టు ర్యాపిడ్ అర్బనైజేషన్ బాగా పెరిగిపోవడం వల్ల, సిటీస్ బాగా పెరిగిపోవడం వల్ల పాపులేషన్ అంతా కాన్సన్ట్రేట్ అయిపోతుంది. అక్కడ రీసోర్సెస్ సేమ్ అంతే ఉంటాయి కదా, రీసోర్సెస్ పెరిగిపోవు. కాకపోతే మనుషులు పెరిగిపోవడం వల్ల కన్జంప్షన్ బాగా ఎక్కువైపోతే ఏమవుతుంది? స్కేర్సిటీ డెవలప్ అవుతుంది. స్కేర్సిటీ డెవలప్ అయితే ఏమవుతుంది? ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోవడం, రైట్? కొన్ని అనవసరం అకాల వర్షాలు, చిన్న వర్షాలకి నిండిపోవడాలు, రైట్? ఫ్లడ్డింగ్ లాంటి సిచ్యువేషన్స్. ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ ర్యాపిడ్ అంటే చాలా ఫాస్ట్ పేస్లో విపరీతమైన స్పీడ్గా అర్బనైజేషన్ పెరిగిపోతుంది. అంటే మైగ్రేషన్ బాగా పెరిగిపోతుంది. అంటే ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్, ల్యాక్ ఆఫ్ ఇన్కమ్ లెవెల్స్. ఓకే, సో దట్ ఈస్ ర్యాపిడ్ అర్బనైజేషన్. దాంతో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని, ఛాలెంజెస్ని ఓకే అది కరెక్ట్గా ఎంగేజ్ చేయగలగాలి హై పవర్డ్ కమిటీ. అండ్ మెకనైజేషన్ ఆఫ్ వర్క్. మెకనైజేషన్ అంటే ఏంటి? మెషిన్స్ని రీప్లేస్ చేయడం. మనుషులకి బదులుగా మెషిన్స్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానివల్ల కదా చాలా మంది జాబ్స్ కోల్పోవాల్సి వచ్చింది. బికాస్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు రీప్లేస్ పీపుల్. ఓకే, మనుషుల్ని ఒక 10 మంది చేయాల్సిన పని ఒక మెషిన్ రీప్లేస్ చేయగలుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది? మెకనైజేషన్ అంటే అదే అర్థం. యూ ఇంట్రడ్యూస్ మషిన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పీపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ హ్యూమన్స్. However, if the committee focuses on the ruling Bharatiya Janata Party's pet bogies of looking at population issues through the lens of religion and immigration, it will only distract governance from making use of the fast eroding democratic dividend in the country. అలా చేయకుండా ఒకవేళ ఈ కమిటీ పొరపాటున భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే పాపులేషన్ని 2 యాంగిల్స్ నుంచి చూస్తుందంట. ఏంటది? ఒకటి రిలీజియన్, మనం ఇందాకనే చెప్పుకున్నాం. రిలీజియన్ని బేస్ చేసుకుని మాత్రమే బీజేపీ ఫోకస్. ఓకే, దానికి ఈ కాస్ట్ బేసిస్, కాస్ట్తో దానికి సంబంధం లేదు. ఇట్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ రిలీజియన్ అండ్ ఇమిగ్రేషన్. అంటే బయట నుంచి ఎవరైనా లోపలికి వచ్చేస్తున్నారా, ఈ 2 విషయాలని ఎక్కువగా ప్రయారిటీస్గా పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. ఒకవేళ కమిటీ కూడా అదే పంధాలో వెళ్తే గనక ఖచ్చితంగా ఇట్ విల్ ఓన్లీ డిస్ట్రాక్ట్ గవర్నెన్స్. పాలన ఎలా పడుతుంది? పాలన తప్పుదారి పడుతుంది, తప్పుదోవలోకి వెళ్ళిపోతుంది, డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఫ్రమ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద ఫాస్ట్ ఎరోడింగ్ అంటే ఏంటమ్మా? నశించిపోతున్నా, ఓకే, దిగజారిపోతున్నా, ఎరోడింగ్, నాశనం అయిపోతున్నా ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్, కంట్రీలో ఉండేటువంటి ఒక గొప్ప వరాన్ని మనం దాన్ని సరిగ్గా వాడుకోలేక మనం ఏమవుతాం? సైడ్ ట్రాక్ అయిపోతాం. ఫాస్ట్ ఎరోడింగ్, బాగా క్షీణించిపోతుంది. ఓకే, దాన్ని మనం సరిగ్గా అందిపుచ్చుకోవాలి, సరైన ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి, ఉద్యోగ కల్పన చేయాలి, అలానే సోషల్ సెక్యూరిటీని కూడా మనం కల్పించగలగాలి. ఈ 2 విషయాలపైన సమగ్రమైనటువంటి సర్వేని చేసి, అంటే ఈ కమిటీకి ఇచ్చినటువంటి బాధ్యత అన్నది ఆ యాంగిల్లో చూసి మనకు ఒక కంక్లూజన్ అన్నది ఇవ్వగలగాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది ఎడిటోరియల్లో, రైట్? సో క్రిటిసైజ్ చేస్తున్నాడు గవర్నమెంట్ని. క్రిటిసైజింగ్ టోన్, క్రిటికల్ టోన్ అని చెప్పచ్చు, టోన్ ఆఫ్ ద ప్యాసేజ్.
ఇంపరేటివ్ అనే వర్డ్తో మనం స్టార్ట్ చేద్దాం ఈరోజు. ఇంపరేటివ్ అంటే ఇది యాడ్జెక్టివ్. ఇట్ ఈస్ ఇంపరేటివ్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, వైటల్, క్రూషియల్, క్రిటికల్. ఇంపార్టెంట్ అనే మీనింగ్ వచ్చేటువంటి పదాలు ఇవి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యాక్ట్ నౌ బిఫోర్ ద ప్రాబ్లమ్ గెట్స్ రియలీ సీరియస్. మరింత ముదరకు ముందే మనం యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ అర్జెంట్. నెక్స్ట్ ఫ్యూటైల్. ఫ్యూటైల్ ఈజ్ బేసిక్లీ ఎ నెగటివ్ యాడ్జెక్టివ్. ఫ్యూటిలిటీ, that is the noun form of the adjective. Futile means when your efforts go waste. మీరు పెట్టినటువంటి ఎఫర్ట్స్ అనవసరంగా వృధా అయిపోవడాన్ని యూ కాల్ ఇట్ as futile. అంటే ఎటువంటి అవుట్పుట్ రాకపోవడం. మీరు కృషి చేశారు, ఎఫర్ట్స్ పెట్టారు, కానీ ఫలితం రాలేదు. దట్ ఈస్ ఫ్యూటైల్. యూజ్లెస్, ఫ్రూట్లెస్, వెయిన్. వెయిన్ అంటే వృధా అని మీనింగ్. వైల్డ్ గూస్ చేస్ అంటే వృధా ప్రయాస అంటాం. దట్ ఈస్ వైల్డ్ గూస్ చేస్. షీ హ్యాడ్ మేడ్ సెవరల్ ఫ్యూటైల్ అటెంప్ట్స్ అంటే యూజ్లెస్ అటెంప్ట్స్ అనే మీనింగ్ వస్తుంది. టు లూజ్ వెయిట్ అంటే ఏవి కూడా వెయిట్ని తగ్గించడానికి కాంట్రిబ్యూట్ చేయలేకపోయాయి అని అర్థం. రైట్. నెక్స్ట్ స్ట్రైఫ్ అన్నాడు. ఇది నెగటివ్ నౌన్. స్ట్రైఫ్ అంటే ఒక రకమైనటువంటి గొడవ అని చెప్పచ్చు. స్ట్రైఫ్ స్ట్రికెన్ ఏరియాస్ అంటాం. ఎక్కడైతే దాడులు జరిగాయో, కొంచెం డిజగ్రిమెంట్ అయిందో, లేదంటే గొడవ. చూసారా, ఫ్రిక్షన్ అన్నాడు. డిస్కార్డ్, ఫ్రిక్షన్, ర్యాంగ్లింగ్. ర్యాంగ్లింగ్ అంటే గొడవ, ఆర్గ్యుమెంట్. డిస్కార్డ్, అకార్డ్. అకార్డ్ అంటే సామరస్యం, డిస్కార్డ్ అంటే దెర్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అండ్ దట్ లీడ్స్ టు ఆర్గ్యుమెంట్. ఫ్రిక్షన్ అంటే అదే కదా. సో ఉద్రిక్తత, దట్ ఈస్ స్ట్రైఫ్, నెగటివ్ నౌన్. వైలెంట్ ఆర్ యాంగ్రీ డిజగ్రిమెంట్. Violent or angry disagreement, that is strife. 20 years of civil strife have left the country's economy in ruins. అంటే ruins అంటే కష్టాల్లో పడేసింది. ఎకానమీ మొత్తం కూడా చెత్తబుట్టలాగా. ruins అంటే కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది అనే మీనింగ్లో. సివిల్ స్ట్రైఫ్ అన్నాడు. స్ట్రైఫ్ అంటే అక్కడ గొడవలు. నెక్స్ట్ కల్మినేట్. కల్మినేట్ ఈజ్ అ వర్బ్. కల్మినేషన్, దట్ ఈస్ యువర్ నౌన్. కల్మినేషన్ అంటే విచ్ మార్క్ ద ఎండింగ్ అని చెప్పడం. కల్మినేషన్ అంటే విచ్ మార్క్స్ ద ఎండింగ్. టెర్మినేట్, ఫినిష్, ఆర్ యూ కెన్ సే వైండ్ అప్. టెర్మినేట్ ఆపేయడం, ఆగిపోవడం, ఆపేయడం. ఎండ్ చేయడం. తెర పడటం అంటాం కదా. తెర పడింది అంటే ఏంటమ్మా, ఎండ్ అయిపోయింది. తెర లేపడం అంటే బిగిన్ చేయడం. తెర దించడం అంటే కల్మినేట్ చేయడం. సో కమ్ టు ఏ క్లైమాక్స్ అంటే రీచ్ అ ఫినాలే. చివరి చరమాంకంకి చేరుకుంది, చివరి దశకు చేరుకుంది అని చెప్పడం. దేర్ మెనీ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ హ్యావ్ ఫైనల్లీ కల్మినేటెడ్, ఎండెడ్ ఇన్ ఏ క్యూర్ ఫర్ ద డిసీజ్. డిసీజ్కి క్యూర్ అనేది లభించింది చిట్ట చివర. చిట్ట చివరికి, అట్ ద ఎండ్. తర్వాత మష్రూమింగ్. మష్రూమింగ్ వర్బ్గా వాడచ్చు, యాడ్జెక్టివ్గా వాడచ్చు. వర్బ్గా వాడాడు ఇక్కడ. ద కాలేజెస్ ఆర్ మష్రూమింగ్ అంటే కుప్పలు తెప్పలుగా పెరిగిపోవటం. కుప్పలు తెప్పలుగా అంటాం కదా. దట్ ఈస్ ప్రొలిఫరేట్ అనొచ్చు, బర్జియాన్ అనొచ్చు, స్ప్రౌట్ అనొచ్చు, స్నోబాల్ అనొచ్చు. స్ప్రౌట్ అంటే ఉద్భవించడం, పుట్టడం, రావటం అనే మీనింగ్లో. బర్జియాన్, ప్రొలిఫరేట్, ఇవన్నీ మనకి. ప్రొలిఫరేట్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది. ప్రొలిఫరేట్ అంటే మల్టిప్లై అయిపోవడం, మల్టిప్లై ఎక్కువగా. కుప్పలు తెప్పలుగా అని చెప్పడం. ర్యాపిడ్లీ గ్రోయింగ్, ఎక్స్పాండింగ్ ఆర్ డెవలపింగ్. దట్ ఈస్ మష్రూమింగ్. హారిజన్. హరైజాన్ అంటారు కొంతమంది. హరైజాన్. హరైజాన్ అంటే స్కోప్. స్కోప్ ఆర్ పర్వ్యూ ఆర్ యాంబిట్. స్పియర్, యాంబిట్, పర్వ్యూ, స్కోప్, రేంజ్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు. రేంజ్ అనమాట. స్పెండింగ్ హెర్ జూనియర్ ఇయర్ అబ్రాడ్ హ్యాస్ బ్రాడెండ్ హెర్ హారిజన్స్ అంటే ఆమె లిమిట్స్ని, ఆమె స్కోప్ని, ఆమె యాంబిట్ని అది మరింత విస్తృతపరిచేలాగా హెల్ప్ చేశాయి. ఆ 1 year ఆమె అబ్రాడ్ స్పెండ్ చేయడం అనేది బాగా విస్తరించే విధంగా ఆమెకు ఉన్నటువంటి లిమిటేషన్స్. అక్కడ హారిజన్స్ అంటే లిమిటేషన్స్. ఆ స్కోప్ మరింత విస్తృతమైంది అని చెప్పడం, బ్రాడన్ అయింది. పర్సన్స్ హారిజన్స్ ఆర్ ద లిమిట్ ఆఫ్ దట్ పర్సన్స్ ఐడియాస్. సంకుచితం మనస్తత్వం అంటారు కదా. అంటే మనం కొన్ని బౌండరీస్ని గీసుకుంటాం. ఆ బౌండరీస్ని దాటుకుంటూ వెళ్ళాలంటే మనం ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ చేయాలి లైఫ్లో. కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం, కొత్త కొత్త పుస్తకాలు చదవడం, కొత్త కొత్త మనుషుల్ని కలవడం. సో దీంతో మన ఐడియాలజీ, మన థింకింగ్ బ్యారియర్స్ అనేవి విస్తృతంగా పెరుగుతాయి అన్నమాట.
సో అదే అక్కడ లిమిట్ అంటున్నాడు. లిమిట్ ఆఫ్ దట్ పర్సన్స్ ఐడియాస్, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో దానికి సంబంధించినటువంటి ఆ లిమిటేషన్స్ని మనం హారిజన్స్ అంటాం, రైట్? హరైజన్. రియాలిటీ చెక్ అంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటారు కదా, ఫ్యాక్ట్ ఫైండర్ అంటే నిజాల నిర్ధారణ అంటాం. నిజ నిర్ధారణ, దట్ ఈస్ రియాలిటీ చెక్. ఓకే, ద రీసెంట్ ఫెయిల్యూర్ ఆఫ్ సో మెనీ ఇంటర్నెట్ బిజినెసెస్ హెస్ ప్రొవైడెడ్ ఆ రియాలిటీ చెక్ ఫర్ దోస్ హూ ప్రెడిక్టెడ్ హ్యూజ్ ప్రాఫిట్స్. ఓకే, రియాలిటీ చెక్ నిజ నిర్ధారణ అయితే చేయడం జరిగింది. ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని ప్రెడిక్ట్ చేసిన వాళ్ళకి ఆ ఫెయిల్యూర్ అనేది ఒక గుణపాఠం. రియాలిటీ చెక్ అంటే ఒక గుణపాఠం లాంటిది, ఎందుకంటే నిజాన్ని అనేది చెప్తుంది కాబట్టి. పార్లే అన్నాడమ్మా. పార్లే అనేది బేసిక్గా ఏం చెప్తామంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి డిస్కషన్ పెట్టుకుంటాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ పార్లే. ఆఫ్టర్ సమ్ సీరియస్ పార్లేయింగ్, సీరియస్ డిస్కషన్స్, నెగోషియేషన్, మీటింగ్, డిస్కషన్, ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు. దట్ ఈస్ పార్లే. టు మీట్ ఇన్ ఆర్డర్ టు డిస్కస్ సంథింగ్, స్పెషలీ హౌ టు ఎండ్ అన్ ఆర్గ్యుమెంట్. ఒక ఆర్గ్యుమెంట్ని ఎలా ఎండ్ చేయాలి అనే దానికోసం డిస్కస్ చేసే ప్రయత్నం చేయడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ పార్లే, రైట్? నౌ విల్ టాక్ అబౌట్ అసైన్మెంట్ ఆఫ్ ది డే. సో దీన్ని అందరూ ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. రైట్ ఆర్ రాంగ్ అనేది సెకండరీ. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. ఇదమ్మా క్వశ్చన్. ఎస్, చూడండి ఇదొకటి ఫిల్ చేయండి. 1 2 3 4 5 6 లెటర్డ్ వర్డ్ ఇది. అదొక నెగటివ్ నౌన్ అంట, అది కూడా అన్కౌంటబుల్ నౌన్ అంట, అన్సర్టైనిటీకి దగ్గరగా ఉండే వర్డ్. ఓకే, అన్సర్టైనిటీ అంటే దెర్ ఇస్ నో సర్టైనిటీ. ఓకే, దట్ ఈస్ వాట్, అది మనకి అడిగిన క్వశ్చన్, రైట్? తర్వాత ఎర్రర్స్, మల్టిపుల్ ఎర్రర్స్. ద యాక్టర్ హ్యాడ్ సెవరల్ ఇయర్స్ అగో కన్వర్టెడ్ హిస్ ఫ్యాన్స్ అసోసియేషన్ టు Vijay Makkal Yakkam, VMI, a large social platform that had now been converted into పొలిటికల్ పార్టీ. ఇది మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇందులో ఎన్ని ఎర్రర్స్ మీకు కనిపిస్తే ఆ ఎర్రర్స్ని మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, రైట్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నుంచి మీకు ఎటువంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు లభించినా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అలానే కమెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మెన్షన్ చేయండి. అసైన్మెంట్ని కూడా సాల్వ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో వీటిని షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేయని వాళ్ళు ఉంటే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మండే మీ ముందుకు వచ్చేస్తా కొత్త విషయాలతో. అంతవరకు స్టే ట్యూన్ టు ఐసీ. హ్యావ్ ఏ హ్యాపీ వీకెండ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.